హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో అంటే మా హస్బెండ్ది బర్త్డే వీడియో అనమాట. అందుకే అయితే మేము ఈరోజు సంగీ టెంపుల్కి వెళ్తున్నాం. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అందరూ సంగీ టెంపుల్. మేము కూడా ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం. మళ్ళీ ఒకసారి వెళ్దామని చెప్పేసి మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి వెళ్తున్నాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మా వీడియోని కంటిన్యూ చేస్తాం. మీరు కూడా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సంగీ టెంపుల్కి అయితే వచ్చేసినాం. మంచిగా ఉంటుంది వ్యూ. పైన మస్తు సినిమాలు షూట్ చేసారు ఇక్కడ. ఈ మెట్ల మీద నుంచి ఇక పైకి కొన్ని మూవీస్. గోపిచంద్ ఆమెను ఎత్తుకొని పోతాడు కదా, రకుల్ ప్రీత్ సింగ్. నన్ను ఎత్తుకొని నడుస్తావా పై వరకు? గన్నెత్తారా? గోపిచంద్ నడిచిండు ఈ మెట్లన్నీ కింది నుంచి పై వరకు. ఇగో ఇవే మెట్లు. నీకు తెలుసా అమ్ములు అంటున్నావు? ఇటు చూడు, నీకు తెలుసా? నువ్వు ఎత్తుకొని నడుస్తావా నన్ను పై వరకు? పిల్లల్ని కూడా నేను ఎత్తుకుంటా. శనిగాడు అమ్ముల్ని ఎత్తుకుంటాడు, నువ్వు నన్ను ఎత్తుకో, సరేనా? అన్ని మెట్లు ఎత్తుకొని నడుస్తాడంట మా ఆయన. ఎంత బాగుందో వ్యూ కదా, కొండపైన. టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఎంట్రన్స్ మీరు చూసే ఉంటారు. మేము కూడా ఇప్పుడు ఫస్ట్ టైం, ఇంత ముందుకు కూడా వచ్చినాం. వ్యూ బాగుంటుంది ఇక్కడ. బాగా కాళ్ళు కాలుతున్నాయి. ఈ వీడియో అయితే ఇప్పుడు తీసుకున్నది కాదు, చాలా డేస్ బ్యాక్ మా హస్బెండ్ బర్త్డే రోజు తీసుకున్న వీడియో అనమాట. అందుకే అప్పుడు కొంచెం ఎండలు బాగుండడం వల్ల కాళ్ళు కాలుతున్నాయి. అంటే మేము ఆఫ్టర్నూన్ అయింది మేము వెళ్ళేసరికి, అందుకే కొంచెం ఎండ బాగుండడం వల్ల కాళ్ళు కాలుతుండే. అప్పుడు మేము వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని, అంటే మేము మెయిన్ టెంపుల్లో అయితే దర్శనం కొంచెం లేట్ అయింది. ఎందుకంటే అప్పుడు అర్చన ఒక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్ అట్లా చేస్తున్నారు. మేము పక్కన ఉన్న టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని మళ్ళీ అర్చన టికెట్ తీసుకొని వచ్చేసరికి చాలా టైం పట్టింది. దాని తర్వాత ఇంకా మంచిగా అర్చన చేయించుకున్నాం. పద్మావతి దేవాలయం. అబ్బో బాగుందా దాన్ని? ఇక్కడ ఈ బాబు వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తున్నాడంటే, మనము ఒక డ్రోన్ కొనుక్కుందాం డాడీ, 10,000కి ఒక డ్రోన్ వస్తుంది, పైన తిరుగుతుంటుంది, మస్తు మంచిగా అనిపిస్తుంది, దాంతో వీడియోస్ మనం తీసుకోవచ్చు. 10,000 15,000కి వస్తుందని ఒకసారి చెప్పిండు, 20,000కి ఒకసారి అని చెప్పి ఇట్లా స్టోరీ చెప్తున్నాడు వాళ్ళ నాన్నకి. అబ్బాయి ఇంత చిన్న ఏజ్లోనే ఆ బాబు ఎంత పెద్ద కలలు కంటున్నాడో కదా. ఇక్కడ మా హస్బెండ్ బాగా కాళ్ళు కాలుతున్నాయి మాకు, మేము తొందరగా వెళ్తున్నాము.
తనేమో చెప్పులు వేసుకున్నాడు, మేము వేసుకోలేదు. మేము కార్లోనే వదిలేసి వెళ్ళినాం. ఆ పిల్లలు ముందే రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. నేనేం మెల్లగా వెళ్తుంటే మా హస్బెండ్ ఇంకా మెల్లగా వెళ్దాం, ఇంకా స్లోగా వెళ్దాం అని చెప్పేసి ఆపుతున్నాడు. అక్కడ నుండి అయితే పక్కనే ఉన్న ఈ వ్యూ చూద్దాం అనేసి పక్కకు వచ్చాం. ఇక్కడ ఇదంతా షూటింగ్ స్పాట్ అంట, అంటే షూటింగ్ ఏరియా అంట. ఇక్కడ అంతా షూటింగ్ చేస్తారంట. ఇదంతా రామోజీ ఫిలిం సిటీ ఇదంతా. ఇక్కడ మొత్తం ఈ గుట్టలు ఉన్నాయి కదా, ఓ ఎడ్జ్ వరకు కూడా మొత్తం ఇదంతా షూటింగ్స్ చేస్తారండి ఇక్కడ. నేను ఇక్కడ దగ్గర ఉన్నాయి కదా, ఇక్కడ వరకే అనుకున్నా. మా హస్బెండ్ చెప్పిండే మొత్తం ఎడ్జ్ వరకు అదంతా షూటింగ్ స్పాట్సే. ఇక్కడ అన్ని షూటింగ్ సెట్స్ వేసుకొని చేస్తారు షూటింగ్, బయట చేయరు ఎక్కువ, ఇక్కడనే షూటింగ్ చేస్తారని చెప్పి. నేనైతే ఇప్పటి వరకు రామోజీ ఫిలిం సిటీ అయితే లోపల చూడలే. మీరు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. మేమైతే సంగి నుండి అయితే డైరెక్ట్ ఇబ్రాహీంపట్నంలో ఉన్న నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాం. మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది కదా, సంగి దగ్గరనే చాలా లేట్ అయింది. అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి దర్శనం చేసుకొని ఇంకా లేట్ అయింది కదా. ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. మేము అక్కడే దర్శనం చేసుకుని అట్లనే మళ్ళీ పక్కనే ఉన్న శివాలయం దగ్గర కూడా దర్శనం చేసుకొని అక్కడ నుండి అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. అక్కడనే మా లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం మంచిగా చికెన్ బిర్యానీతో. మేమైతే అక్కడ నుండి అయితే ఇంకా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ నైట్ కేక్ కటింగ్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఏం హడావిడి లేకుండా సింపుల్గా ఒక కేక్ తీసేసుకొని ఇంటికి వచ్చేసి పిల్లలతో పాటు అయితే కేక్ కట్ చేయించుకొని ఇట్లా మా హస్బెండ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఈ కేక్ కటింగ్తో మా హస్బెండ్ బర్త్డే అయితే ఎండ్ అయిపోయింది. ఆ డే అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా మా ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుంటా. ఇప్పటి నుండి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ఇంకా డైలీ వ్లాగ్స్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. నా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి కంటెంట్ తోటి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుంటా. బాయ్. మా నాన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయో కామెంట్ చేయండి. మన ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇప్పుడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. 90s వరల్డ్. ఇట్లా పెట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి. మా నాన్న కేక్లో ఫ్లవర్ ఇస్తే మా అమ్మ ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి. హాయ్ మే అందరికి, డాన్సిక పట్టుకోడా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.